తెలివి తెల్లారినట్టే ఉంది. తెలివి పంచుతాం, కావాల్సిన వారు రావాల్సిందిగా కోరుతున్నాం అని అనౌన్స్మెంటు చేశాడు బ్రహ్మదేవుడు. పురుషులందరూ గబగబా వచ్చి లైన్లో నిల్చున్నారు. కాని మహిళలు ఇంకా రాలేదు. ఎందుకని అడిగాడు బ్రహ్మ. వాళ్ళు బ్యూటీ పార్లర్కెళ్లారు, సింగారించుకుని వస్తారట అని జవాబిచ్చారు. నో, నా దగ్గర అంత టైం లేదు, తెలివి పంచడం మొదలెట్టేయండి అని ఆజ్ఞాపించాడు. మగాళ్లందరికీ తెలివి పంచేశారు. తెలివి తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయారు పురుషులు. కొద్దిసేపటి తరువాత అంతా అయిపోయాక ఆడాళ్ళంతా తీరిగా వచ్చారు. బయట తెలివి స్టాక్ అయిపోయింది అని బోర్డు చూశారు. కోలాహలం చేశారు. తెలివి లేకుండా ఎలా బతకడమని గందరగోళం సృష్టించారు. మాకన్యాయం జరిగిందని సరస్వతీదేవితో మొరపెట్టుకున్నారు. ఈ గోలకి బ్రహ్మదేవుడు లేచాడు. యహే ఏటిగోలా అన్నాడు. వాళ్ల లొల్లి భరించలేకపోయాడు. వివరంగా అన్నీ కనుక్కున్నాడు. ఆలోచించాడు. స్టాకైతే అయిపోయింది కాబట్టి కాంపన్సేషన్గా మీకు 3 వరాలిస్తాను అన్నాడు బ్రహ్మ. 1, మీరు నవ్వినప్పుడు మగాళ్ల తెలివి పని చెయ్యదు. ఓర్నాయను బ్రహ్మ, మాకు నవ్వడం అంత చేతకాదు అంది ఒక మహిళ. ఓకే ఓకే. 2, మీరు ఏడ్చినా కూడా మగాడి తెలివి పనిచేయదు. మా వల్ల కాదు, మాకు 2 రావు, దెబ్బలాడటమే వచ్చు అంది ఇంకో మహిళ. ఓకే, అది కూడా ఓకే. ఫైనల్ది 3వ వరం. మీరు మీ భర్తలతో గొడవ పడినప్పుడు కూడా ఆడి తెలివి పని చెయ్యదు, సరేనా అన్నాడు బ్రహ్మ. అది సరే కాని మరి పెళ్లి కాకముందు వాడి పరిస్థితేంటి? అసలన్ని తెలివితేటలున్నోడు మమ్మల్ని పెళ్లి ఎందుకు చేసుకుంటాడు అని తెలివిగా అడిగింది ఒక స్టార్ మహిళ. గుడ్, మేమంతా బాగా ఆలోచించే మగాడికి తెలివిచ్చాం. అసలు పెళ్లి చేసుకున్నాకే మగాడికి తెలివితేటలు పనిచేస్తాయని కూడా ఓ లింకు పెట్టే తెలివిచ్చాను అన్నాడు తెల్లగెడ్డం నిమురుకుంటూ బ్రహ్మ. అదండి కథ. ఫైనల్గా తెలివి ఎవరికీ లేకుండా పోయింది. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు.